రా మెటీరియల్ ఉంటే ఆ ప్రాంతంలోనే గనక ఉత్పత్తి కేంద్రాన్ని గనక పెట్టినట్టయితే ఆ ప్రాంతంలోనే అక్కడి భూమిపుత్రులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాబట్టి బయ్యారం ఉక్కు అనేది ఖచ్చితంగా తెలంగాణ హక్కు. ఈ ప్రాంతంలో దొరికే ఖనిజ సంపద ఈ ప్రాంతానికే చెందాలి. ఇక్కడ లక్షలాది మంది ఖమ్మం జిల్లాలో, వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఉన్న యువకులు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్న ఆకాంక్షతో కేసీఆర్ గారు స్పష్టమైన పిలుపునివ్వడం జరిగింది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని మేము నినదించగానే ఆనాడు మొట్టమొదటిసారిగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం కూడా మొదట్లో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అంటూ మేము అందుకున్న నినాదాన్ని అందిపుచ్చుకున్నారు, ముందుకొచ్చారు. కానీ నిన్న ఈరోజు శాసనసభ వేదికగా వారి వ్యవహారం చూస్తూ ఉంటే బయ్యారం విషయంలో చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో నినాదం మార్చారు. గతంలో బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అన్న తెలుగుదేశం పార్టీ ఇలా గిరిజనుల మీద ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తా ఉన్నది. బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారు. మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ గిరిజన సోదరులు ఎవరైతే ఖమ్మం జిల్లాలో వరంగల్ ఏజెన్సీ ఏరియాలో ఉన్నారో వారికే అవకాశాలు రావాలన్నదే మా పోరాటం కూడా. అయితే ఇవాళ తెలుగుదేశం పార్టీని మేము సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ బయ్యారం ఉక్కు గిరిజనుల హక్కు అంటూ గిరిజనుల మీద ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతా ఉన్నాం, మరి అదే ప్రేమను గిరిజనుల మీద పోలవరం విషయంలో మీరు ఎందుకు చూపెట్టరు? ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పోలవరం కట్టి ఇవాళ దాదాపు 300 గిరిజన గూడాలను అక్కడ నిర్వాసితులను చేస్తా ఉంటే లక్షలాది మంది గిరిజన సోదరులు నిర్వాసితులు అవుతా ఉంటే వేలాది ఎకరాల్లో వారి భూములు పోతా ఉంటే ఆ విషయంలో మాత్రం మీ గొంతు ఎందుకు పెగలదు? నిజంగా నీకు గిరిజనుల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అడ్డుకుంటానని చెప్పు, లేదా పోలవరం విషయంలో హనుమంతరావు గారు సీనియర్ ఇంజనీర్ గారు వారు ప్రత్యామ్నాయాలు సూచించారు. ముంపు తగ్గే విధంగా, గిరిజనులకు నష్టం తగ్గే విధంగా సిరీస్ ఆఫ్ బ్యారేజెస్ గనక నిర్మాణం చేసినట్టయితే, వరుస బ్యారేజీలు నిర్మాణం చేసినట్టయితే తప్పకుండా ముంపు తగ్గుతుంది, గిరిజనుల భూములు కూడా కోల్పోకుండా కాపాడగలుగుతామని చెప్పి హనుమంతరావు గారు ప్రత్యామ్నాయాలను కూడా రూపొందించారు. హనుమంతరావు గారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన బిడ్డ అయినప్పటికీ కూడా గిరిజనుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యామ్నాయాన్ని సూచిస్తే దాని మీద ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నోరు మెదిపిన పాపాన పోలేదు. ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తామన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజంగానే తెలుగుదేశం పార్టీకి బయ్యారం విషయంలో గిరిజనుల మీద చూపెడుతున్న ప్రేమ నిజమైన ప్రేమ అయితే మేము అడుగుతా ఉన్నాం, ఖమ్మం జిల్లాలో ఉన్న గిరిజనుల మీద నీ పార్టీకి చంద్రబాబు నాయుడుకి ప్రేమ ఉంటే పోలవరం విషయంలో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలవరాన్ని అడ్డుకుంటారా లేదా ముంపు తగ్గే విధంగా ప్రత్యామ్నాయాలు సూచించిన హనుమంతరావు గారి సూచనలు స్వీకరిస్తారా అని అడుగుతా ఉన్నాం. దాంతో పాటు ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీని. ఇవాళ మీరే చెప్తా ఉన్నారు మీ సమావేశాల్లో